అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఒక్క ముఖ్యమంత్రి కుర్చీ కోసం 10 మంది పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కుర్చీలో నేను కూర్చుంటా, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను సీఎం అవుతా అంటున్నాడు. ఇప్పుడు తెలంగాణకు కొత్త సీఎం నేనే కూర్చుంటా సీఎం కుర్చీలో, నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మోసం చేసిర్రు. ఇంకెన్ని రోజులు నేను వెయిట్ చేయాలి? ఇక వెయిట్ చేయను, ఇంకో నెల రోజులు చూస్తా. నెల రోజులలో కనుక నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నేను కూర్చుంటా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట. ఎప్పుడైతే ఎమ్మెల్యే ఆ మాట మాట్లాడిండో దెబ్బకు రేవంత్ అన్న ఉలిక్కి పడ్డాడు. రేవంత్ అన్న పరేషాన్ అయిపోయిండు. ఏం చేయాలో రేవంత్ అన్నకు అర్థమైతలేదు. అసలు ఆ ఎమ్మెల్యే స్ట్రాటజీ ఏంది, ఆ ఎమ్మెల్యే ఏమనుకుంటున్నాడు? ఆ ఎమ్మెల్యేకు మీడియా సపోర్ట్ కూడా బలంగా ఉన్నది. ఆ ఎమ్మెల్యేకు మీడియాకి సంబంధించినటువంటి ఆ ఊపు ఉన్నది. తర్వాత ఎమ్మెల్యేకు మంచి ఫాలోయింగ్ ఉన్నది. అసలు ఆ ఎమ్మెల్యే ఏమనుకుంటున్నాడు? ఆ ఎమ్మెల్యే ఎందుకు ఆ ధైర్యంతో మాట్లాడుతున్నాడు? ఏకంగా నేను సీఎం అవుతా అని చెప్పి ఏ ధైర్యంతో చెప్తున్నాడు అని చెప్పి రేవంత్ అన్న కొంతమంది లీడర్లతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. కొంతమంది మంత్రులతోటి రేవంత్ అన్న డిస్కస్ చేస్తున్నాడట. అసలు ఆయన ప్లాన్ ఏంది, ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన వర్షన్ ఏంది, అసలు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే మరి డైరెక్ట్ సీఎం అవుతా అంటున్నాడు, అంత ధైర్యం ఏంది అని చెప్పి రేవంత్ అన్న వాళ్ళతో వీళ్ళతో చిట్ చాట్స్ ముచ్చట పెడుతున్నాడట. మరి ఆ మంత్రులు ఎవరు? ముఖ్యమంత్రి కుర్చీ పైన ఎందుకు కనబడుతున్నది? ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడానికి ఎందుకు అంటున్నాడు అంటే రేవంత్ అన్న పర్ఫార్మెన్సు. ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో భువనగిరికి సంబంధించినటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కనుక గెలిపించుకుంటే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండట. మాటిస్తే రాజగోపాల్ రెడ్డి కింద పడి మీద పడి ఎట్లనో అట్లా చామల కిరణ్ కుమార్ రెడ్డిని దగ్గరుండి రాజగోపాల్ రెడ్డి గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచిండు. మరి రాజగోపాల్ రెడ్డికి చామల ఎంపీగా గెలిస్తే మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు కదా, మరి రాజగోపాల్ రెడ్డికి మాట తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి కదా. ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలే, ఇప్పటిదాకా ఆయన మంత్రి హోదాలో కూర్చోలే. మరి ఎంతకాలం వెయిట్ చేస్తారు? మాట ఇచ్చింది రేవంత్ రెడ్డి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా చెప్పిండు, ఎస్ మాట ఇచ్చినాం, ఆ మాట నిలబెట్టుకుంటాం, అవకాశం ఉంటే ఇస్తామని కూడా చెప్పిండు. అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిరు. మరి ఎందుకు ఇస్తలేరు? ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది? రేవంత్ రెడ్డి దగ్గర దాదాపు 4-5 మంత్రి పదవులు వెనకాలనే పెట్టుకున్నాడు. ఎవ్వరికి మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేదు. హోంమంత్రి రేవంత్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, అన్ని రేవంత్ రెడ్డి దగ్గరనే. అంటే మంత్రి పదవులు ఇయ్యడా? అన్ని శాఖలు రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకుంటాడా? మరి స్కూల్లో ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటే గవర్నమెంట్ టీచర్లు టైంకి పోతలేరు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో తినడానికి సరైనటువంటి భోజనం లేదు, కూర్చోనికి బెంచ్లు లేవు, చాపీసులు కూడా లేవు, రాయడానికి పుస్తకాలు లేవు, చదువుకోవడానికి. మరి ఈ ఇష్యూస్ రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు? మరి విద్యాశాఖ మంత్రే కదా, లేకపోతే వైద్య శాఖ మంత్రి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అన్నీ ఆయనే కదా. మరి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏంది? దామోదర్ రాజనరసింహ కూడా రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేసేది మొత్తం మంత్రి శాఖలు అన్నీ. ఆయన ఎట్లా చెప్తే అట్లా వినాలి. పోనీ హోంశాఖ, ఇక ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది? తెలంగాణలో పోలీసుల పంచాయతీ ఏంది? పోలీసులు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ లీడర్లకు వత్తాసు పలుకుతలేరు పోలీసులు. ఇలా ల్యాండ్ ఆర్డర్స్ ఇష్యూస్ ఎన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎన్ని మాటలు, ఎన్ని మానభంగాలు జరిగినాయి. మరి ఏం చేసిరు పోలీసులు? ల్యాండ్ ఆర్డర్ ఎట్టుపోతుంది? ఇవన్నీ రేవంత్ అన్న కంట్రోల్లో పెట్టాలి కదా. మరి ఎందుకు పెట్టలేకపోయిండు? మంత్రి పదవులు వేరే వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. వాళ్ళు మేనేజ్ చేసుకొని అసలు తెలంగాణలో ఏంది ఏం కథ అనేది వాళ్ళు చూసుకునే కార్యక్రమం చేస్తారు. ముఖ్యమంత్రికి సంతకాలు పెట్టడానికే టైం ఉండదు. ముఖ్యమంత్రికి రివ్యూ మీటింగ్లకు, లేకపోతే క్యాబినెట్ మీటింగ్లకు, ఇంకో వేరే వేరే షెడ్యూల్లకు టైం ఉండదు. అలాంటి ముఖ్యమంత్రి 2-3 శాఖలు దగ్గర పెట్టుకొని ఆయనే చూసుకుంటున్నాడు. వర్కౌట్ అవుతుందా? కాదు కదా. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హోంశాఖో, లేకపోతే విద్యాశాఖో, మున్సిపల్ శాఖో, ఇంకేదైనా శాఖ ఇస్తే ఆయన పని ఆయన అద్భుతంగా చేసుకుంటాడు కదా. ఆయన మంత్రి పదవికి ఫిట్టు. రాజగోపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి హోమ్ మినిస్ట్రీకి ఫిట్టు. రాజగోపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి ఫిట్టు. ముఖ్యమంత్రి కూడా రాజగోపాల్ రెడ్డి ఫిట్ తెలుసా? రాజగోపాల్ రెడ్డి ఫాలోయింగ్ మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి సత్తా మాస్ సత్తా ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి కోసం చాలామంది కార్యకర్తలు చొక్కాలు చింపుకుంటారు, అంత ఫాలోయింగ్ ఉంటుంది రాజగోపాల్ రెడ్డికి. అలాంటి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ఇప్పటిదాకా మోసం చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు మంత్రి పదవి ఇస్తా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే అని చెప్తే రాజగోపాల్ రెడ్డి కష్టపడి తిరిగి గెలిపించుకుంటే ఈరోజు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కోపం రాదా? ఓపిక పడతారు. ఎంతవరకు ఓపిక పట్టాలో అంతవరకే పడతారు. ఆయన ఓపిక పట్టిండు. ఓపిక నశించిపోయింది, సహనం పోయింది. ఇక యుద్ధమే.
రాజగోపాల్ రెడ్డి సైలెన్స్ ఉన్నంత వరకే సైలెన్స్ ఉంటుంది. వైలెన్స్ అయిందా ఒక యుద్ధ వాతావరణం వస్తుంది. ఇప్పుడు అదే యుద్ధ వాతావరణం వస్తున్నది. రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఆయన ఏం చేసిండు అనేది ఒకసారి మనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే మీకు తెలుస్తలేదు. రాజగోపాల్ రెడ్డి కనబడడానికి సైలెన్స్గా కనబడతాడు. ఆయన నడిచేటటువంటి విధానం కూడా వెరీ నార్మల్, ఏదో నడుచుకుంటూ పోతాడు. ఆయన ఒక్కసారి తలుచుకున్నాడు అనుకో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కూడా పోతుంది. అవసరమని ఆయన తలుచుకుంటే ఆ ముఖ్యమంత్రి కుర్చీలోకి బట్టి విక్రమార్కనో లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డినో రాజగోపాల్ రెడ్డి అవసరం అనుకుంటే పోయి కూర్చుంటాడు. అంత సత్తా ఉన్నటువంటి లీడర్ ఆయన. రేవంత్ అన్న మాట ఇచ్చి ఈరోజు రాజగోపాల్ రెడ్డిని ఏదో ఏదో అనుకుంటున్నాడు, కానీ పెద్ద కథ ఉంటుంది. అసలు విషయం మాట్లాడుకుంటే ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక రూల్ ఉంటే మన రాజాబాయిది ఒక రూల్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక రూల్స్ పెడితే మన రాజాబాయిది ఇంకో రూల్ ఉంటుంది. అట్లుంటుంది రాజగోపాల్ రెడ్డి కథ. ఇగో రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి. రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి స్టేట్మెంట్, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి స్టేట్మెంట్స్. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి, అహంకారం తగ్గించుకోమని రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వార్నింగ్, డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. డైరెక్ట్ ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అదే అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించాలంటే ఎంత దమ్ము ఉండాలి. ఆ దమ్ము రాజగోపాల్ రెడ్డికి ఉంది, ఆ ధైర్యం రాజగోపాల్ రెడ్డికి ఉంది. రాజగోపాల్ రెడ్డికి అంత సత్తా ఉంది. ముఖ్యమంత్రి తప్పు చేసినా సరే రాజగోపాల్ రెడ్డి కడిగి పారేస్తాడు. ముఖ్యమంత్రి తప్పు చేసినా సరే రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించి తీరుతాడు. అది రాజగోపాల్ రెడ్డి ధైర్యం, రాజగోపాల్ రెడ్డి తీరు. అయితే అయ్యో పోయింది కదా రాగురి, ఇప్పటిదాకానే దేవుల అయినా రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్స్. మామూలు స్టేట్మెంట్స్ కావవి. సాధారణంగా ఏ ఎమ్మెల్యే కూడా అంత ధైర్యం చేసి మాట్లాడరు, భయపడతారు. అరే ఒక ముఖ్యమంత్రిని ఇట్లా మాట్లాడితే మనకేమైనా ఇబ్బంది అవుతుందేమో, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారేమో, లేకపోతే ఇంకేమైనా పంచాయతీ అవుతుందేమో అని చెప్పి చాలామంది మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయరు. కానీ రాజగోపాల్ రెడ్డి ధైర్యంతో మాట్లాడిండు. ఇగో మేము కష్టపడితే సీఎం అయ్యావు, నీ అదృష్టం ఎలా ఉంటుందో సంచలన వ్యాఖ్యలు. మేము కష్టపడితే ముఖ్యమంత్రి అయినావు, నీ అదృష్టం ఎట్లుంటుందో నీకే తెలవాలి. రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇగో నీకు నువ్వు 10 ఏళ్ళు సీఎం అంటే రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని అవమానించడమే కదా. నువ్వే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, నేనే రాజు, నేనే మంత్రి, నేను ఎట్లంటే అట్లా, నేనే సీఎం, మళ్ళీ 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా నీదా? నువ్వు ఓనరా కాంగ్రెస్ పార్టీకి? మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళు కదా చెప్పాల్సింది ముఖ్యమంత్రి ఎవరో. నువ్వెవరండి చెప్పడానికి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు. ఇగో ఇది టీడీపీ కాంగ్రెసా, రాహుల్ కాంగ్రెసా? ఎవరికి మద్దతుతో, ఆ ఎవరి మద్దతుతో మళ్ళీ సీఎం అవుతావు? ఇది టీడీపీ కాంగ్రెసా లేకపోతే రాహుల్ గాంధీ కాంగ్రెసా? ఎవరి మద్దతుతో నువ్వు సీఎం అవుతావు? మళ్ళీ సీఎం కావాలంటే నీకు రాహుల్ గాంధీ మద్దతు ఉండాలనా, చంద్రబాబు మద్దతు ఉండాలనా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. 140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో రేవంత్ రెడ్డి లాంటి అహంకారంతో మాట్లాడే సీఎంని చూడలేదు. రాజగోపాల్ రెడ్డి చాలా పెద్ద మాట, చాలా పెద్ద స్టేట్మెంట్. 140 ఏండ్ల కాంగ్రెస్ చరిత్రలోనే రేవంత్ రెడ్డి లాంటి అహంకారమైనటువంటి ముఖ్యమంత్రిని, అహంకారం ఉన్నటువంటి లీడర్ని నేను ఏడా చూడలేదని చెప్పి స్వయాన అధికార పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. ఇక రేవంత్ అనే అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది కాంగ్రెస్లోనూ. ఇగో రేవంత్ ఇలా మాట్లాడుతుంటే మంత్రులు అధిష్టానం ఎందుకు చప్పుడు చేయట్లేదు? రేవంత్ రెడ్డి నోటికొచ్చాడు బూతులు తిడుతుంటే, వాగుతుంటే, ఇష్టమున్నట్టు మాట్లాడుతుంటే అధిష్టానం ఎందుకు స్పందిస్తలేరు? మంత్రులు మూతికి గుడ్డ కట్టుకొని ఎందుకు కూర్చుంటున్నారు? మంత్రులు మూతి మీద ఏలు పెట్టుకొని ఎందుకు కూర్చుంటున్నారు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నటువంటి మాటలు. ఇగో రేవంత్ రెడ్డి మాటలు, ఇదేంది, ఆ రేవంత్ రెడ్డి మాటలు విన్నప్పుడల్లా వినాశాలకే విపరీత బుద్ధి అనే సామెత గుర్తుకొస్తున్నాను. చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇది. వినాశాలకే విపరీత బుద్ధి అనేటటువంటి ఒక సామెత ఉంటుంది, ఆ సామెతను వాడిండు. ఇగో తెలంగాణలో ఇప్పటికీ చంద్రబాబు మనుషులు, ఆంధ్ర వాళ్ళు పెత్తనమే నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా స్టిల్ నౌ ఆంధ్ర వాళ్ళ పెత్తనం నడుస్తుంది. ఆంధ్ర కాంట్రాక్టర్లే ఉన్నారు, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మనుషులే మొత్తం ఇక్కడ ఉన్నారు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్, రాజగోపాల్ రెడ్డి మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఇగో రేవంత్ రెడ్డి వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు కష్టాలలో ఉన్నారు. ఇది నిజమండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అవుతున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఈరోజు రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? టీడీపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులే కదా, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులే కదా, మొత్తం జంపింగ్ జపాంగ్ బ్యాచే కదా. ఈరోజు రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లా. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రేవంత్ రెడ్డి పక్కన వచ్చి కూర్చుంటే రేవంత్ రెడ్డి అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను రేవంత్ రెడ్డి అసలు దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. మరి టీడీపీ బ్యాచ్ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి బ్యాచ్ ఎందుకుంటున్నారు? పార్టీ మారినటువంటి వ్యక్తులను రేవంత్ రెడ్డి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను రేవంత్ రెడ్డి ఎందుకు పక్కన పెట్టిండు? ఈరోజు జగిత్యాలకు సంబంధించినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు జీవన్ రెడ్డి పరిస్థితి ఏంది? జీవన్ రెడ్డి ఎంత సఫర్ అవుతున్నాడు? పటాన్చేరులో మొన్నటి దాకా కాటా సీనన్న పరిస్థితి ఏంది? ఎంతమంది సఫర్ అవుతున్నారు? ఈ పార్టీ మారినటువంటి ఈ 9 మంది యూజ్లెస్ ఫెలోస్ ఎమ్మెల్యేల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎంత సఫర్ అవుతున్నారు? ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అక్కడ కాంగ్రెస్లోకి వచ్చి పెత్తనం చలాయిస్తూ ఉంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అవుతున్నారు. కార్యకర్తలకు ఏం చెప్పలేకపోతున్నారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ బాధ ఏంది? రేవంత్ అన్నేమో అన్ని అద్భుతాలు చేసినాం. ఏం అద్భుతాలు చేసినాం? ఇలా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి తెలియదా? మినిమం లేదా? కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది? ఏమైనా ఉండాలి కదా ప్రభుత్వానికి కూడా. అందుకే రాజగోపాల్ రెడ్డి సంచలన స్టేట్మెంట్, ఇది చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్. చాలా మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అవుతారు రేవంత్ రెడ్డి వల్ల. ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి అహంకారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వల్ల టీడీపీ నుండి వచ్చిన వాళ్ళను ఎంకరేజ్ చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎవరు? హూ ఈజ్ వేం నరేందర్ రెడ్డి? వేం నరేందర్ రెడ్డి చెప్పిన వాళ్ళకే ఇలా హాస్టళ్లలో ఏదైతే కాలేజీలలో సీట్లు, పెద్ద పెద్ద కాలేజీలో వేం నరేందర్ రెడ్డి చెప్తేనే ట్రాన్స్ఫర్లు. వేం నరేందర్ రెడ్డి చెప్పినట్టు నడవాలి, ఫైమ్ కురిసి చెప్పినట్టు నడవాలి, రోహిన్ రెడ్డి చెప్పినట్టు నడవాలి. ఎవరు వీళ్ళంతా? వీళ్ళు ఏంది? వీళ్ళ కథ ఏంది? వీళ్ళ ప్రోటోకాల్ ఏంది? వీళ్ళ గన్మెన్లు ఏంది? ఈ వ్యవహారం ఏంది? చాలా పెద్ద స్టేట్మెంట్ రాజగోపాల్ రెడ్డి చేసింది. తర్వాత ఇగో, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్గా సీఎం అవుతానంటూ రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి హెచ్చరిక. రేవంత్ రెడ్డి ఉలిక్కి పడ్డాడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతోటి. అసలు ఏంది ఆయన ధైర్యం ఏంది? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? ఏం కథ అని చెప్పి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నువ్వు ఏం తెలుసుకున్నా ఏం చేసినా రేవంత్ అన్న 2028లో మీ పని కథం. మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనుకుంటే మీ భ్రమ. 2028లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసంభవం. 2028లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనుకుంటే మీ భ్రమ. వచ్చే అవకాశాలు లేవు. ఈ 2 సంవత్సరాలలోనే కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత రావడానికి గల కారణం ముఖ్యమంత్రికి తెలుసు, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలకు తెలుసు. ఈరోజు నాకు అర్థం కాదు, చాలామంది ఎమ్మెల్యేలు ఏదో హైదరాబాద్లో పీకుడు పని ఉందని చెప్పి నియోజకవర్గాలు ఇచ్చిపెట్టి హైదరాబాద్కు వస్తారు. ఏం పని ఉందా హైదరాబాద్లో? ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏం పని? మిమ్మల్ని గెలిపించింది జనం, మీరు ఏడుండాలి? ఏడున్నారు మీరు? జనాలు మిమ్మల్ని గెలవడానికి వస్తే మా సార్ సంతకాలు పెడుతున్నాడు, మా సార్ ఏదో కట్టలు కడుతున్నాడు, ఆ మాటలు. ఎమ్మెల్యేలు ఎందుకు కలుస్తలేరు పబ్లిక్ని? గెలిచినటువంటి ఎమ్మెల్యే ఒక్కసారి కూడా నియోజకవర్గంలో ఎందుకు పర్యటన చేయలే? ఎందుకు గ్రామాలలో తిరుగుతలేరు? ఇవన్నీ వినబడుతున్న చర్చ. అన్ని అంశాలపైన మాట్లాడదాం. రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ తోటి మొత్తం ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇద్దాం అంటున్నాడు. ఇద్దాం, లేకపోతే ఏదో పెండ పెట్టేటట్టే ఉన్నాడు, పంచాయతీ పెట్టేటట్టే ఉండు అని చెప్పి ఇప్పుడు ఉలిక్కి పడి ఏదో ఒకటి చేయాలి, అధిష్టానంకి ఇప్పుడు మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.